మాట్లాడుతూ అంటాడు, నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కావట్లేదు, నువ్వు చేసే ప్రార్థన వ్యర్థంగా పోవట్లేదు. నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు, నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నేను నా పుస్తకంలో రాసుకుంటున్నాను. ఆ కన్నీటి చుక్కలన్నీ కూడా నేను నా బుడ్డిలో దాస్తూ ఉన్నాను. వాటికి విలువ ఉంది. నేను ఒక్క మాట చెప్తాను, వింటారా? నా వైపు చూస్తూ. మనుషుల దగ్గర మనం ఏడుస్తాం కొన్నిసార్లు, మన సమస్యలను బట్టి కన్నీటితో ఏడుస్తాం. అప్పుడు ఆ కళ్ళల్లో వచ్చిన కన్నీటి చుక్కలు ఎక్కడ పడతాయి? నేల మీద పడతాయి. ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి చూడండి, ఆ నేల మీద మీరు కార్చిన కన్నీటి చుక్కలు కనపడతాయా? స్వరం ఎత్తండి. కనపడతాయా? కనబడవు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చారనుకోండి, అవి దేవుడు పరలోకపు ద్వారమును తొక్కిన వెంటనే నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నా బిడ్డ నా వైపు చూడు, ఇంతకాలము నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థమైంది అనుకుంటున్నావా? నా బుడ్డిలో నేను దాచిపెట్టాను. మనుషుల దగ్గర కార్చిన కన్నీరు ఎటుపోయిందో తెలుసునా? నేల మీద పడింది, భూమి మీద పడింది, అది ఎండిపోయింది, అది ఆవిరిగా మారిపోయింది. మరలా మనం వెళ్ళి చూస్తే ఆ కన్నీరు కనపడట్లేదు. కానీ ప్రభు సన్నిధిలో కార్చిన కన్నీరు మాత్రం అది ఎలా ఉంది? అది నీ కంటికి క్లియర్గా కనబడుతూ ఉంది. అది చూసినప్పుడు నీకేమనిపిస్తుంది తెలుసా? ఇంత కన్నీరు నేను కార్చానా, ఇన్ని వ్యాధులు అనుభవించానా, ఇన్ని సమస్యలు అనుభవించానా? ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడివయ్యా, నా కన్నీరు నువ్వు వ్యర్థం చేయలేదయ్యా, నేను కార్చిన కన్నీటికి సంతోషముతో పంట కోసే విధముగా నన్ను ఆశీర్వదించావయ్యా. హల్లెలూయా. గొప్ప దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, కన్నీటితో విత్తుతున్నాను, ఏది నా విత్తనాలు ఎటుపోయాయి, నా పంట ఎటుపోయింది, నా ఫలం ఎటుపోయింది, నా ఫైరు ఎటుపోయింది నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, అవి ఎక్కడికి పోలేదు. ఒకానొక దినాన అవన్నీ నీ జీవితంలో నీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సంతోషముతో పంట కోయబోతున్నావు నువ్వు.